నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్తల పిలుపు. స్త్రీ నేటికి సమానత్వాన్ని అందుకోలేకపోతుందని ఆవేదన. చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి సునీత కుంచాల వెల్లడి. రాజీ మార్గమే రాజ ముఠా నిందితుల నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఏసీపీ రాజా. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పునకు రెండింతల అప్పు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, రూపాయి మారక విలువ దిగజారిపోయిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు. నవీపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 43 మంది లబ్ధిదారులకు 43,04,088 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, అయినా ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో జీతాలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లు పాలన చేస్తే చెయ్యని అప్పు కంటే ప్రస్తుత మోడీ ప్రభుత్వం రెట్టింపు అప్పు చేసి ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. మహిళలు డబ్బు పొదుపుగా వాడి ఆర్థికంగా ఎదగాలని, అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, తహసీల్దార్ వెంకట్రమణ, ఎంపీడీఓ నాగనాథ్, డిప్యూటీ తహసీల్దార్ తెలంగరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొదుపు చేసుకొని గట్టిగా ఉన్న డబ్బుల్ని బాగా చేసుకుంటారు. ఈ మోడీ సార్ అక్షతలు పంపే కథం చేసే ఆ గుడి అన్న కంప్లీట్ కాలేదు అంటున్నాం. నువ్వు పోయొచ్చినట్టు కదా స్థానం అయిందే గుడి. మరి అప్పుడు ఇనాగ్రేషన్ చేసినట్టున్నాం కదా, ఎలక్షన్ చేసినారా అంటే ఆయన ఎంత బాధ్యులు తెచ్చారు. మనం 60 సంవత్సరాల్లో కొంచెంపాటు ఎప్పుడు కట్టినాం. నిజాం సగరిత నైజాం కట్టింది. పోచం కాడు కానీ, లింట్లు కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ కరెంటు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ మనం ఎంత 60 ఏళ్ళలో 60 లక్షల కోట్లు బాకీ ఇస్తున్నాం. మోడీ సారు 10 ఏళ్ళు ఎంత తెచ్చిండు? 200 కోట్లు అంతేనా? నిన్న మన అబద్ధం చెప్తున్నాడు. 2 లక్షల
ఓట్లు అంటే మనకంటే 4 ఇంతలు 3 ఇంతలు లెక్క చేసింది ఏమున్నది, ఏమీ లేదు. మళ్ళా మనం కష్టపడితే పైసలు జిఎస్టీ ఉండే. ప్రతి భారతీయ పౌరునికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పొందాలని డిఎల్ఎస్ఏ చైర్మన్ జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. కేసుల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టు భవన సముదాయంలో గల న్యాయ సేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ల ఆవశ్యకతను వివరించారు. చట్ట పరిధిలోనే అనేక కేసుల్లో కక్షిదారులు రాజీ పడవచ్చని చెప్పారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, చెక్ బౌన్స్తో పాటు అనేక కేసుల్లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె అన్నారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్ కోర్టులోనూ శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అనేక సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అన్నారు. పట్టుదలకు పోకుండా కక్షిదారులు స్నేహపూర్వక వాతావరణంలో రాజీ అయ్యేందుకు లోక్ అదాలత్లు దోహదపడతాయని అన్నారు. తదనంతరం అదనపు డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ వీలైనంత వరకు పోలీస్ శాఖ రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్లో సెటిల్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య సదస్సుల వల్ల ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మహేష్తో పాటు కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. లింబాద్రిగుట్ట ఆలయ క్షేత్రం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు బారులు తీరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. భీమ్గల్ మండలంలోని శ్రీమన్ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 2వ శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. కాలినడకన వచ్చే స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సమీప గ్రామాల నుండి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయ క్షేత్రానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణలతో లింబాద్రిగుట్ట ప్రాంతమంతా మారుమ్రోగింది. భీమ్గల్ మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. తాను మంజూరు చేయించిన నవోదయ పాఠశాల ఏర్పాటుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములు కేటాయించడంతో కేంద్రం బ్రేక్ వేసిందని ఆయన వివరించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ ధర్మపురి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకురాలు శ్రవంతి రెడ్డితో కలిసి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నవోదయ పాఠశాల ఏర్పాటు అంశంపై స్పందిస్తూ బోధన్ ఎన్ఎస్ఎఫ్ భూములు కేటాయించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రైవేట్ భూమిని ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులను తానే చేస్తున్నానని చెప్పారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండగా బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందని జర్నలిస్టులు ఎంపీ అరవింద్ను ప్రశ్నించారు. స్పందించిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కోటపాటి నరసింహారావు, మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు 100 కోట్ల ప్రాజెక్టు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది. 30 కిలోమీటర్లు ఉన్నది. ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది. డిస్టిక్ అంతా రూరల్ ఏరియా. ఇది
ఇది మేజర్గా నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ సెగ్మెంట్. ఇక్కడ ఈ ఏరియాకి అంతటికి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడి ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి నేను బదనామైనా కూడా బదనాం అవుతావు నువ్వు ముఖ్యమంత్రిని కలిస్తే అరవింద్ మార్పులు చేర్పులు ఉన్నాయి పార్టీలో నువ్వు పోవద్దు ఇప్పుడు అని చెప్పినా కూడా ఈ రాజకీయాలను పక్కకు పడేసి నేను ఆనాడు నాయంబడ జగిత్యాల ఎమ్మెల్యే ఇద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా నవోదయ ప్లేసులు అక్కడ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినా, నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా బయట కూడా మాట్లాడినా. సో అక్కడ ఒక ప్రపోజల్ ఆ నవోదయకి చేసుకొని నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పటిదప్పుడే ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పాడు. రెండు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, నేను అందరితో మాట్లాడినా అని చెప్పిన ఆయన అన్నీ విన్నాడు, మస్తు సమయం ఇచ్చాడు, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చేసేమని. ప్లస్ నేను ఇక్కడ తీసుకుంది మహిళలు ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ముందుకు దూసుకువెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రాధాన్యత వల్లనే ఈ రోజు మహిళలకు గుర్తింపు లభించిందని ఆమె పేర్కొన్నారు. ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆకుల లలిత చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యం అందించడం జరిగిందని, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఆమె వివరించారు. మహిళలు తమలోని భయాన్ని వదిలి సమాజంలోకి వచ్చి ప్రతి రంగంలో తమ యొక్క ఆలోచనలను ముందుంచినప్పుడే దేశ అభివృద్ధి అనేది జరుగుతుందని ఈ సందర్భంగా మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉషా, ఆశాబి, గాజుల సుజాత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి ఇచ్చారు. తను ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కటి కూడు గుడ్డ ప్రతి ఒక్కటి ఇచ్చిన ఘనత అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ఇప్పుడు ఎన్ని గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీకే అది ఇది. ఇప్పుడు ఈరోజు గెలిచినామని చంకలు కొడతా ఉన్నారు, అట్లా కాదు. ఇప్పుడు స్థానిక సంస్థలలో మేము తప్పకుండా గెలిచి తీరుతాము, అన్ని గెలిపించుకుంటాము. ఈరోజు మా నిజామాబాద్ పట్టణంలో కూడా పార్టీ జెండా ఎగురవేస్తాము. కార్పొరేషన్లో మరియు స్థానిక సంస్థలను కూడా అన్ని గెలిచి జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకుంటామనేసి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన మహిళలకు ముందుకు తీసుకొచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మహిళలకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక అటెండర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు మన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చిన ఘనత. మరియు ఈరోజు వార్డు మెంబర్ నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మన మహిళలు చేశారు. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఈరోజు మహిళలకు గౌరవించినప్పుడే మన దేవతను పూజించినట్లయితుంది. మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, కానీ మళ్ళీ అరాచకాలు కూడా చాలా అవుతున్నాయి. మహిళలకు ఆదిశక్తిగా బయటకు రావాలనేసి నేను మహిళా సోదరి పనులకు అందరికీ నేను కోరుతున్నా. మహిళలకు మహిళలు శత్రువులు కాకుండా మనం ప్రతి ఒక్కరూ ఉండడం వేయాలి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాటి కాలంలో స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా మన సోనియమ్మనే. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించని బీజేపీ నేతలు ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య అన్నారు. రూరల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని, నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం స్థలాన్ని సమీకరించడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ పాఠశాల జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. నవోదయపై బీజేపీ అసత్య ఆరోపణలతో రాద్ధాంతం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలేపనలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన హితో
పలికారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ కమిటీ చైర్మన్ గంగరాజం, నాయకులు పుప్పాల సుభాష్, సురేందర్ గౌడ్, పోతరాజు, చెలిమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా నియోజకవర్గానికి సంబంధించి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లాలో. ఆల్రెడీ ఒక 6 నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్ ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో భాగంగా సుద్దపల్లి దగ్గర సుమారు 25 ఎకరాల స్థలంలో ఒక 20 కోట్ల పైన 25 కోట్లతోటి మరి కళాశాలను కానీ ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మొన్న నవోదయ నిజామాబాద్ జిల్లాకు వస్తే మేము 3 స్థలాలను చూపించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూపిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ 3 స్థలాల పరిశీలన జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మహిళలకు రాజకీయ సుస్థిరత కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు రేవతి పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ నాయకుడు మలయాళ గోవర్ధన్ ఆధ్వర్యంలో అభయహస్తం కాలనీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని అభయహస్తం కాలనీలో మహిళా దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మఠం రేవతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపర్ణలను అభయహస్తం కాలనీ మహిళలు సన్మానించారు. స్వీట్లు పంచుకుని మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మఠం రేవతి, ఐఎన్టీయూసీ నాయకులు మలయాళ గోవర్ధన్లు మాట్లాడుతూ మహిళలు సుస్థిరమైన రాజకీయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. అందుకు నిదర్శనంగా ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లాంటి అనేక మంది మహిళలకు రాజకీయ భవిష్యత్తు పురుషులతో సమానంగా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత ఏర్పడుతుందని, అందులో భాగంగానే మహిళల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని అనేక పథకాలను ప్రారంభించి అమలు చేసిందని అన్నారు. రాబోయే కాలంలో మహిళల సాధికారతకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నందున మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగభాగం పదవులు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభయహస్తం కాలనీలోని గోవర్ధన్ అన్న మాకు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందటి నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంట్లో లేని నిరుపేదలందరూ కూడా మహిళలు. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక 100 మంది మహిళల వరకు ఉన్నారు. మరి వాళ్ళందరి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా పిలిచి మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ గవర్నమెంట్ మనది ఉంది. మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నా వచ్చేటివి ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున మరి మీరు గోవర్ధన్ గారి దగ్గర నుంచి మీ అందరూ కలిసి మరి మన పెద్దవారితో మాట్లాడి మీ సమస్యలు తీర్చుకోగలుగుతారు. మేము కూడా మాకు కూడా అన్నగా చెప్తారు కనుక మనందరం కలిసి కూడా మీ సమస్యల మీద మాట్లాడదామని చెప్పేసి తెలియజేస్తూ మరి గోవర్ధన్ అన్న గారికి కానీ మరి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బోధన్ లయన్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి పైసా ఖర్చు లేకుండా శస్త్రచికిత్సలు చేస్తారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నర్సింగ్ స్కూల్ కోసం స్థల పరిశీలన చేశారు. బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదలిచిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన జరిపారు. అధునాతన సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ ను సందర్శించి ఈ సంచార వాహనం ద్వారా గ్రామీణ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 25 ఏళ్ల నుండి ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు జరగాలనే ఉద్దేశంతో లయన్స్ ఆసుపత్రికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వర్తింపచేయడం జరిగిందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి పైసా ఖర్చు లేకుండా శస్త్రచికిత్సలు చేస్తారని అన్నారు. నేత్ర చికిత్సలతో పాటు ఇతర వైద్య సేవలను కూడా విస్తరించేలా లయన్స్ జనరల్ ఆసుపత్రి ఏర్పాటుకు ట్రస్ట్ నిర్వాహకులు ముందుకు రావడం పట్ల ఎమ్మెల్యే వారిని అభినందించారు. లయన్స్ జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు చొరవ చూపుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని వారు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు లయన్స్ ఆసుపత్రి ట్రస్టుకు తోడ్పాటు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నిర్మాణం కోసం బోధన్ పట్టణ శివార్లోని అంబం గేట్ వద్ద గల ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు రవాణా వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులకు సూచించారు. వీరి వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డీఈఓ అశోక్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులుగా కావాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను కనబరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పిలుపునిచ్చారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆమె అన్నారు. మహిళలు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ తీసుకోవాలని, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాల నివారణకై చట్టాల మీద అవగాహన పొందాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశాలత, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, డిఎల్ఎస్ఓ సెక్రటరీ పద్మావతి, న్యాయమూర్తులు ఖుష్బూ, ఉపాధ్యాయ చైతన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వసంతరావు తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట స్ఫూర్తితో శ్రామిక మహిళా హక్కుల కోసం ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ పిలుపునిచ్చారు. అలాగే జగిత్యాలలో ఓ ఆశా వర్కర్పై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రామిక మహిళా ప్రదర్శనను జిల్లా పరిషత్ కార్యాలయం నుండి సిఐటియు కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ మాట్లాడుతూ తమపై జరుగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పని గంటల తగ్గింపునకు, పని పరిస్థితుల మెరుగుకై, వేతనాల పెంపుకై, ఓటు హక్కుకై సుదీర్ఘ పోరాటాల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 115 ఏళ్ల చరిత్ర ఉందని,
అంతకన్నా ఎక్కువ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మహిళల పోరాటాలకు ఉందన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జగిత్యాలలో ఆశా వర్కర్పై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించాలన్నారు. జగిత్యాల జిల్లాలో దళిత ఆశా కార్యకర్త మీద ఫిబ్రవరి 27వ తేదీన శివరాత్రి పండుగ డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సందర్భంలో జరిగిన అత్యాచారం దాడిని సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలోనూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ నిజామాబాద్లో మంచి స్ఫూర్తిదాయకంగా ర్యాలీ అలాగే సభ కూడా జరిగాయి. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం శ్రామిక మహిళల సమస్యల మీద అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళల సమస్యల మీద పోరాటం చేసి దాంట్లో నుంచి ఉద్భవించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంటే ఇది ఒక సెలబ్రేషన్, ఒక వేడుక మాత్రమే కాదు, ఇది ఒక పోరాట స్ఫూర్తి, వారసత్వం. ఆ వారసత్వాన్ని మొత్తం కార్మిక వర్గం కూడా ముందుకు తీసుకెళ్లాలని మహిళలు ఈరోజు కూడా ఏదైతే 3 ముఖ్యమైన విషయాల గురించి ఐక్యరాజ్య సమితి 1975లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరపాలని ఒక తీర్మానం చేసిందో ఆ 3 ఏది వేతన సమానత్వం, లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా అలాగే భూమి మీద హక్కు, ఈ 3 కూడా ఈనాటికి కూడా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇంకా సాధించలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో దానిని సాధించడానికి ఏదైతే ఈ స్ఫూర్తితో మన పూర్వీకులు పోరాటం చేశారో ఆ డిమాండ్ల సాధన అమలయ్యే వరకు కూడా మొత్తము భారతదేశంలో ఉండే కార్మిక వర్గము ఇది ఇంకొకటి కూడా చెప్పాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం మహిళలకు సంబంధించింది కాదు, పురుషులు స్త్రీలు కలిసి పోరాటం చేస్తేనే ఏ సమాజంలో అయినా సమాజం అనేది ఏర్పడుతుంది. సిఐటియు దాన్ని నమ్ముతుంది. కాబట్టి మహిళల సమస్యలు మహిళలే పరిష్కరించుకోవాలనేది ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా దీంట్లో ఐక్యంగా రాబోయే రోజుల్లో పోరాటాల్లో పాల్గొని శ్రామిక మహిళల హక్కుల కోసం ప్రయత్నిస్తారని అలాగే పనిచేయాలని సిఐటియు అది దోహదపడుతుందని. విద్యార్థులు బట్టి మార్గం కాకుండా చదువును అవగాహన చేసుకుని ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హితవ్ పలికారు. త్వరలోనే జాతీయ విద్యా విధానం అమలు కానుందని, అందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సంసిద్ధం కావాలని, ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతంగా చదువుపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాల స్నాతకోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వర్ని చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు బట్టి మార్గం చదువుకు స్వస్తి పలకాలని సూచించారు. చదువును అవగాహన చేసుకుని చదివితే అన్ని రంగాల్లో ముందుంటామని వారు పేర్కొన్నారు. త్వరలోనే జాతీయ విద్యా విధానం అమలు కానుందని, అందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా పాఠశాలలు సైతం ఆ దిశగా ముందడుగులు వేయాలని డీఈఓ పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంతో పాటు వారిలో చదువు పట్ల అవగాహన పెంపొందించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సంసిద్ధం కావాలని, ఎలాంటి మానసిక ఒత్తిడిలకు లోను కాకుండా ప్రశాంతంగా చదువుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నర్సరీ, PP1, PP2 విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయిరెడ్డి, పాఠశాల చైర్మన్ నరసింహారావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. విద్యపైన ఇంట్రెస్ట్ చూపెట్టు వాళ్ళకు మోటివేషన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయము. ముఖ్యంగా పిల్లలందరూ కూడా చదువుతో పాటు మానసిక ఆనందమైనటువంటి కూడా చాలా ముఖ్యమైనది. కేవలం 24 గంటలు
నేటి తరం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇంకా మహిళలపై దాడులు జరగడం బాధాకరమని ఆమె అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. నేటి తరం మహిళలు పురుషులతో సరిసమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని ఆమె అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు తరాల యువతులు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేటి ఆధునిక యుగంలో అంతరిక్షంలో కూడా అడుగుపెడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందన్నారు. ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే సత్తా ఉన్న మహిళలు ఏ రంగంలోనైనా సరే సమర్థవంతంగా ఆ రంగాన్ని నడిపించే నమ్మకం ఉందన్నారు. అయితే మహిళలపై జరుగుతున్న దాడులకు గాను ప్రభుత్వాలు ఇటు పోలీసులు అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇంకా సమాజంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరగడం కలిచివేస్తుందన్నారు. అందుకే మహిళలు ధైర్యంగా తనపై దాడులకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటూ ఆపదలో ఉన్న మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ ఆఫీస్లో నా ఆధ్వర్యంలో అలాగే మా సువర్ణక్క గారు అలాగే అనిత గారు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మా కార్మిక సంఘం అధ్యక్షురాలు మా విజయక్క గారు ఇంకా చాలామంది మా సోదరిమణులు వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో మేము ఆనందంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మహిళా దినోత్సవం కాబట్టి సంవత్సరం అంతలో ఒకరోజు మాకంటూ ఒకటి కేటాయించుకున్నాము. దాని ప్రకారంగా మేము షెడ్యూల్ చేసుకొని మరి అందరి ఆధ్వర్యంలో చక్కగా కేక్ కోసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ రంగంలో ఉన్నా సరే అది ఏ రంగమైనా సరే అందరూ కూడా మొక్కవని ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో తనలో ఉన్నటువంటి ఆత్మబలాన్ని నమ్ముకొని ఆ నమ్మకంతో ముందుకెళ్తే తప్పకుండా మహిళ అనేది ఎప్పటికైనా ఏదైతే మనం ఇప్పుడు మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నామో ఆ సాధికారత వైపు అడుగులు వేయగలుగుతుంది. తను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఏది చేయాలన్నా కూడా ఒకంత భయము, అలాగే మన భయాన్ని చూసి మనలో ఉన్నటువంటి ఆ నర్వస్నెస్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇంకా అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా మనలో ఉన్నటువంటి ధైర్యంతో ముందుకెళ్తే తప్పకుండా ప్రతి రంగంలో మనం ముందుకెళ్తాం. ఇప్పటికే భూగర్భం నుంచి అవని వరకు కూడా ప్రతి రంగంలో మహిళ దూసుకుపోతున్నది. ప్రతి రంగంలో కూడా మహిళ తనదంటూ ఒక ఫుట్ ప్రింట్ని ఏర్పాటు చేసుకుంది. చరిత్రలో చెప్పాలంటే ఎంతోమంది మహిళలు ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశాన్ని మన భరతమాతని కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు మనము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మరి ఇక ముందు జల్సాలకు అలవాటు పడ్డ నలుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టు రట్టయింది. 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగరంలోని ఏసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 6వ తేదీన నగరంలోని 3వ టౌన్ పరిధిలోని నామ్దేవాడలోని శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్లో అర్ధరాత్రి షేక్ షాదిక్, సురేఖర్ ప్రకాష్, సయ్యద్ సాదుల్లా, సాయినాథ్ విఠల్ రావులు నలుగురు కలిసి బాలాజీ ట్రాన్స్పోర్ట్లో చొరబడి 10,27,250 రూపాయల నగదును అపహరించి పరారయ్యారు. షాప్ యజమాని నాగూరి నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సిసిఎస్ సిఐ సురేష్, ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్ దుబ్బా ప్రాంతంలో నలుగురు కలిసి ఆటోలో వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని విచారించగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. వారి నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 40కి పైగా కేసులు నమోదయ్యాయని ఏసీపీ తెలిపారు. ఈ మేరకు ఈ కేసును ఛేదించిన టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సిసిఎస్ సిఐ సురేష్, ఎస్ఐ హరిబాబు సిబ్బందిని అభినందించారు. ఈరోజు దుబాయ్ ఏరియాలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి అదుపులోని తీసుకొని విచారించినప్పుడు ఈ 2 రోజుల కిందట ఒక నేరం మనకి 3 టౌన్ పరిధిలో జరిగింది.
సాయి బాలాజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సురేందర్ ఓనర్, నాగురి నరేందర్, వీళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ పీడిఎస్ రైస్ దీంట్లో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్లో భాగంగా వాళ్ళు కొంత డబ్బును వాళ్ళ షాప్లో పెట్టుకోవడం జరిగింది. ఇది 5వ తారీఖు మిడ్ నైట్ 6th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4 వ్యక్తులు ఆ ఇంట్లో ఆ షాప్లోనికి ప్రవేశించి ఆ లాక్ బ్రేక్ చేసి తర్వాత బీర్వాలో ఉన్న 10,27,250 రూపాయలని దొంగలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఉన్న అవైలబుల్ క్లూస్తోని, కెమెరాస్తోని, మిగతా అన్ని క్లూస్తోని వీళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సమాచారం వచ్చింది. దీంట్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్న సాదిక్ అనే వ్యక్తి ఈ నేరంలో పాల్పంచుకున్నాడు, ఈ నేరం చేశాడనేది రుజువు చేసుకొని ఈరోజు ఆ సమాచారం ప్రకారం సాదిక్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సాదిక్తో పాటు ప్రకాష్, ఇతను కూడా పాత నేరస్తుడు, సాదుల్లా, ఇతను కూడా పాత నేరస్తుడు, తర్వాత సాయినాథ్ విఠలరావు, ఈ 4 కలిసి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయి ఈ నేరం పాల్పడడం జరిగింది. ఈ నేరం పాల్పడినప్పుడు వీళ్ళకు ఒక ఆటో, ఈ సాయినాథ్ విఠలరావు ఈ ఆటో ప్రొక్యూర్ చేశాడు. ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 10,27,250 రూపాయలు దొంగతనంలో 10,000 రూపాయలు వీరు ఆ రోజు ఖర్చు చేయడం జరిగింది దొంగతనం తర్వాత తాగడానికి. దీనికి మిగతా 10,17,250 రూపాయలు ఇవి మనం సీజ్ చేయడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి తమ సత్తా చాటాలని వక్తలు పిలుపునిచ్చారు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదని వారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కమర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు మేడం రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న మాదిగలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లను కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లును సవరించి మాదిగలకు 11% రిజర్వేషన్లను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తెలంగాణ చౌరస్తా వరకు డప్పుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో మండల కేంద్రంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన మాదిగలకు జనాభా ప్రాతిపాదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 33 లక్షల జనాభా కలిగిన మాదిగలకు 11% రిజర్వేషన్ రావాల్సింది ఉండగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లులో 9% ఇవ్వడం జరిగిందని, ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 30 సంవత్సరాల నుండి మాదిగలు తీవ్రంగా నష్టపోయారని, తమలో ఉన్న ఆధిపత్య పోరుతో మాలలు ముందుకు పోయారని చెప్పారు. చట్టసభల్లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లును సవరించి మాదిగలకు 2% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గంలో చోటివ్వలేదని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, బోడ గణేష్, మండల మాదిగ నాయకులు పాల్గొన్నారు. 33 లక్షల మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలా, కానీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కమిషన్ ఏదైతే ఉందో 9%కే కుదింపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మోసపోయినాం. గత 30 సంవత్సరాల నుంచి మా మాదిగ జాతి వెనుకబడడానికి కారణము మాలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ముందుకెళ్లిపోయారు మాలలు. మళ్ళీ మాకు ఇచ్చే రిజర్వేషన్లో కూడా 2% తగ్గించడం చాలా అన్యాయము. దాన్ని ఎలాగైనా సవరించి చట్టసభల్లో 11% రిజర్వేషన్ తీసుకురావాలనేది ఒక డిమాండు. అలాగే అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాదిగకు కూడా మంత్రివర్గంలో చోటు లేదు. మాదిగ ఉపకులానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారే కానీ నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు. కావున ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలని మా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిరో ఆ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి కొన్ని సంచార జాతులకు కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళను అప్పర్ క్యాస్ట్ లో అప్పర్ జాతులలో వేయడం వల్ల కూడా కొంచెము ఏబీసీగా కేటాయించడంలో కూడా అన్యాయం ఉంది. దాన్ని ఏబిసిడిగానే మాత్రం కేటాయించాలా.
దాంట్లో అన్ని కులాలకు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలు ఏంటంటే ప్రతి ఒక్క కులానికి సరైన ఫలితం రావాలా, సరైన ఫలాలు దొరకాలనేది ఆయన ఒక ఉద్దేశం. కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఏబిసిడి అని వర్గీకరించి అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది మా డిమాండ్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోదు అశోక్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో పనిచేస్తూ దూసుకుపోతున్నారన్నారు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజం మనుగడ ముందుకు సాగదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండీలు తాళ్ల సుమన్ గౌడ్, అసాద్ ఖాన్, వివేకానందరెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదని, అలాంటి స్త్రీ నేటికి సమానత్వాన్ని అందుకోలేకపోతుందని, ఆమె పట్ల ఆధునిక యుగంలోనూ అడుగడుగున అవమానం, వివక్షత కొనసాగుతుందని విద్యావేత్త డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో శనివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు తమకు ఓటు హక్కు కావాలని, సమాన పనికి సమాన వేతనం, పని గంటలు తగ్గించాలని పోరాటం చేసిన ఫలితంగా మహిళా దినోత్సవం వచ్చిందని ఆయన అన్నారు. జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జన విజ్ఞాన వేదిక నాయకులు విజయానందరావు, పుష్పవల్లి, సుజన, స్వర్ణలత, ఎలిజబెత్, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను వారు ఘనంగా సన్మానించారు. ఈ నెల 10వ తేదీ నుండి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఇంటర్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకులు వెంటనే తమ కాలేజ్ లాగిన్ల నుండి నియామక పత్రాలను ప్రింట్ తీసుకుని 10వ తేదీన మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులను వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు రిలీవ్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. నగర కాంగ్రెస్ నాయకుడు ఆకుల శ్రీశైలం పెద్ద కుమారుడు ఇటీవల కర్ణాటక రాష్ట్ర బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినాయక్ నగర్లోని శ్రీశైలం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంకా బిగాల వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షులు శర్పరాజు, గాండ్ల లింకం తదితరులు ఉన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల టీ స్టాల్ యజమాని సుజాతను ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ఎన్హెచ్ఆర్సీ ఎప్పటికీ ముందుంటుందని అన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గౌస్ ఫైజాన్, సముద్రాల మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో గల యోగా కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపిఎం వందన, ఆయుష్ ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగా శిక్షకులు విజయ్ భాస్కర్, సంగీత మరియు యోగా సాధకులు స్వీట్స్ పంచి మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం పురుషోత్తం మాట్లాడుతూ ఆయుష్ విభాగం తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా డాక్టర్ స్వర్ణలత పోలీస్ మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులకు ఆమె శాలువాలతో సన్మానించగా వారు తిరిగి డాక్టర్ స్వర్ణలతను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన అనేక కంపెనీలలో మహిళా సీఈఓలు ఉన్నారని ఆమె గుర్తు చేశారు. దేశంలో రక్షణ రంగంలోనూ మహిళలు ఉద్యోగాలు సంపాదించడం గర్వకారణమని అన్నారు. వైద్య రంగంలో మహిళా డాక్టర్లు అందిస్తున్న సేవలు అమోఘమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సనత్ కుమార్, విఘ్నేశ్వర్, సుధాకర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సురేష్, సందీప్ రెడ్డి, గణేష్, ఇఫ్తేకర్ తో పాటు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి సునీత కుంచాల మరియు ప్రముఖ మహిళా డాక్టర్ సుమంగళిని ఫోరం ద్వారా సన్మానించారు. అదేవిధంగా తమ సంస్థ మహిళా పదాధికారులను కూడా సన్మానించినట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచర్ల భాస్కర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాపల్లి గురుచరణం, కన్వీనర్, కో కన్వీనర్లు బొమ్మకంటి నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్తల పిలుపు. స్త్రీ నేటికి సమానత్వాన్ని అందుకోలేకపోతుందని ఆవేదన. వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి సునీత కుంచాల వెల్లడి. రాజీ మార్గమే రాజా దొంగల ముఠ నిందితుల నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.